ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం మన మధ్య ఉన్నది. దానికి సాదృశ్యంగా జ్ఞాపకం చేసుకోవడానికి గాను అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలోని లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26 నుంచి 31 వచనాలు మార్చి చదువుకుందాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనమే విమర్శించుకునే యెడల తీర్పు పొందక పోదుము. తిరిగి మనం మరొక భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనంలో తేజోవాసులైన, అక్కడ నుంచి చదువుకుందాం, కలిసి చదువుకుందాం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మగుటకు మనులను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాము. చాలు. ఈ సమయంలో ప్రభు సహాయ నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ఏకీవించండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సమయంలో మీరు మా మధ్య ఉన్నందుకు, నడిపిస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ, మా మధ్య ఉన్నటువంటి ప్రభువా నీ శరీరము, మీ రక్తము, దానికి సాదృశ్యమైన ప్రభువా రొట్టె ద్రాక్షారసం మాకు ఇస్తూ వచ్చారు. అది తీసుకోవడానికంటే ముందుగా మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి, మా ఆత్మలను బలపరచండి, హెచ్చరించండి, సరిచేయండి, నూతనపరిచి ప్రభువా నాయన తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ పాత్రలో మేము చేయవేయనట్లు మమ్మల్ని శుద్ధీకరిస్తూ రండి. ఈ మాటలు బోధించడానికి ఏమాత్రము అర్హత, వయసు, అనుభవం లేకపోయినప్పటికీ నాకు ఇటువంటి పరిచయం ఇచ్చినందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ, నా నోట మీ మాటలు ఉంచమని ఆయన తను మీ బలముతో, శక్తితో నన్ను నింపి మేమందరము ప్రభువా పరిశుద్ధంగా ఈ బల్లాలో పాలు పొందినట్లు మాకు సహాయపడుతూ రమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మంచిది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ లార్డ్. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగాన్ని గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు కొలస్సీ అనే సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే 12వ వచనంలో, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాం. అంటే దేవుడు మనల్ని ఎందులో కలిపాడంట, దేంట్లో పాలువారంగా చేశాడంట? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనల్ని పాలువారిగా చేశాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంతకుముందు మనం ఎలా ఉన్నాం? లోకంలో పాలువారుగా ఉన్నాం, సినిమా హాల్లో పాలువారంగా ఉన్నాం, మాలాంటి వాళ్ళు క్రికెట్ పిచ్ వాళ్ళు అయితే గ్రౌండ్లో స్నేహితులతో పాలువారంగా ఉన్నాం, త్రాగుబోతులు ఇంకా రకరకాల వ్యభిచారులు వాళ్ళనుకోండి దాంట్లో పాలువారుగా ఉన్నారు కదా. కానీ ఇప్పుడైతే దేవుడు మనల్ని ఏం చేశాడు? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారంగా చేశాడు. అయితే ఇక్కడ మనం నా ప్రసంగ వర్డ్ ఏంటంటే, మనం పాలువారమై ఉన్నాం. పాలువారు అంటే ఏంటి మీకు తెలిసింది చెప్పండి. పాలువారు అంటే అన్నా సొంత వాళ్ళు, అంతేనా? ఒకే ఇంటి పేరోళ్ళు పాలోళ్ళు అవుతారు, అంతే కదా. మన గ్రామాల్లో చూస్తూ ఉంటాం, వీళ్ళు మా పాలోళ్ళు కాబట్టి చాలా సందర్భాల్లో భోజనాలు కూడా వాళ్ళకే పిలుచుకుంటారు. మా చిన్నప్పుడు మేము విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు భోజనాలు అయినప్పుడు మాకు చెప్పలేదు. చాలా చిన్నవాడిని, మేబీ 6 years 5 years అట్లా ఉంటాయేమో. ఆ భోజనాలు ఏంటంటే బిర్యానీ, చికెన్ అవన్నీ ఉంటాయి. ఆ రోజు మమ్మల్ని పిలవలేదు, ఎందుకంటే మేము వాళ్ళ పాలోలం కాదు కాబట్టి వాళ్ళని పిలుచుకున్నారు.
మా అమ్మ నేను ఒకటే గందరగోళం చేసి నాకు తెలియదు, నేను వెళ్ళాల్సిందే, మన భోజనాలు జరుగుతున్నాయి అక్కడ కమ్యూనిటీ హాల్ ఉంటుందిలేండి. కమ్యూనిటీ హాల్లో భోజనాలు జరుగుతున్నాయి, నేను వెళ్తాను గోల చేస్తే మేము ఇంకా ఆగపోయినా మా అమ్మ మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి నన్ను తినిపించి తీసుకొచ్చింది. సో నా తలంపు ఏంటంటే పాలివారు అంటే ఎవరంటే మన కులపోళ్ళు, అంతే కదా, మన సొంత ఇంటి పేరోళ్ళు, మన వాళ్ళు. ఇక్కడ కూడా మనం చూస్తాం వాక్యంలో మనందరము యేసుక్రీస్తు రక్తం ద్వారా పాలివారమై ఉన్నాము. అందుకనే ఉదాహరణగా లూకాసు వార్తలో చూడండి, లూకాసు వార్తలో ఒక సందర్భం జరుగుతుంది. శిష్యులు చేపలు పడతా ఉంటారు కదా. లూకాసు వార్త 5వ అధ్యాయంలో శిష్యులు చేపలు పడతా ఉంటారు. అక్కడికి యేసుక్రీస్తు ప్రభు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఏమీ దొరకవు. 5వ వచనం 5:5 లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలలు వేతమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న పాలివారు వచ్చి సంజ్ఞలు చేసిరి. చాలు. నా తలం ఏంటంటే పాలివారు అంటే ఎవరు? వీళ్ళు చేపలు పట్టేవాళ్ళే, వాళ్ళు కూడా చేపలు పట్టేవాళ్ళే. అరే బాబు చాలా చేపలు పడ్డాయి, మాకు హెల్ప్ చేయండి అని పాలివాళ్ళంటే సేమ్ వర్క్. కార్పెంటర్ ఉన్నారనుకోండి, కార్పెంటర్ పాలివాడు. మా టీచర్లు ఉన్నాం అనుకోండి, టీచర్ పాలివాడు. ఇంగ్లీష్లో ఏమన్నదంటే పార్ట్నర్ లేదా పార్టేకర్ అనే పదం ఉంటుంది. పాలివారు అవుతారు. అందుకని ఇక్కడ 10వ వచనంలో కూడా చూడండి, జబదయి కుమారులు పిలుస్తాడు 10వ వచనంలో. అలాగున సీమోనుతో పాలివారైన యాకోబును యోహాను. చాలు. నా తలంపు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒకటే బ్యాచ్. ఏం బ్యాచ్? చేపలు పట్టుకునే బ్యాచ్ని దేవుడు ఏం చేశాడు? మనుషులను పట్టే జాలర్లుగా చేశాడు. మనం తర్వాత చదువుతాం కదా, ఎంతో గొప్పగా వాళ్ళు మార్పు చెందారు. పేతురు రాసిన పత్రికలు చాలా చిన్నవి, కానీ దాంట్లో చాలా డెప్త్ మీనింగ్ ఎలా వచ్చింది? ఈయన చదువుకోలేదు, చేపలు పట్టుకునే వాళ్ళని PhD చేతడా? చేయడు. ఎంతో దేవుడు జ్ఞానం ఇచ్చాడు. చేపలు పట్టుకునే వ్యక్తుల్ని మనుషులను పట్టే, ఆత్మలను పట్టే జాలర్లుగా దేవుడు మారుస్తూ వచ్చాడు. అందుకని కొరింథీ పత్రికలో చూడండి ఒక మాట. అపోస్తలుడైన పౌలు తీతు గురించి రాస్తూ, ఈయన నా జత పనివాడు, నా పాలివాడు అంటాడు. సేమ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి. కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. తీతు ఎవడని ఎవరైనా అడిగితే నా పాలివాడును మీ విషయంలో నా జత పనివాడై ఉన్నాడని సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘములకు దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్తున్నాను. అయితే తీతు ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్పాలంటే ఏం చెప్తున్నాడు కొరింథీ సంఘానికి? ఆయన నా పాలివాడు, నా జత పనివాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఫెలో హెల్పర్ అంటే సువార్తలో నాకు అన్ని పనుల్లో నా పాలివాడు అనే విషయాన్ని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం సహాయకులు. పాలివారు అంటే ఏంటంటే మనం అందరం కూడా, మనందరికి బదులుగా యేసుక్రీస్తు కూడా ఏముంటుంది? రక్త మాంసముల్లో ఆయన మనతో కూడా పాలివాడై ఉన్నాడు. హెబ్రీ పత్రికలో ఉంటుంది అన్నమాట. హెబ్రీ పత్రికలో స్టార్టింగ్లోనే అక్కడ ఉంటుంది. ఒక నిమిషం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలోనే ఉంది. 2వ అధ్యాయము 15వ వచనం. 15 అంత అవసరం లేదు. ఆయన లాస్ట్ ఆయన కూడా జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములోనకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడైన. యేసుక్రీస్తు కూడా ఆఖరికి మనలో కలిసిపోయాడు కదా. యేసుక్రీస్తు కూడా మనలో కలిసిపోయాడు, మనతో పాలివాడయ్యాడు. మనం ఇంతకుముందు గమనించినట్లయితే భారతదేశంలో కుల వ్యవస్థ ఉండేది, మీరు చూశారుగా. ఆ కుల వ్యవస్థ ఎంత భయంకరంగా ఉంది అంటే తక్కువ కులాల వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో కలవనీరు, వాటర్ తాగనీరు. అప్పుడు కాదండి, నేను చెప్తున్నా కదా, నేను 2015లో ఖమ్మం వచ్చాం. అప్పుడు ఇల్లు కోసం ఎదుగుతూ ఉన్నా నేను. మొత్తం శ్రీనివాస్ నగరు, ప్రకాష్ నగరు,
ఆ, ఏమంటుంది దాన్ని, గుట్ట, గొల్లగొట్ట, మొత్తం సెయింట్ జోసెఫ్ వెనకాల అన్నీ ఎదుగుతూ ఉంటాయి. అక్కడ నాకు ఒక కుటుంబం కనిపించారు. ఆ కుటుంబం చాలా ఉన్నతమైన కుటుంబం అంట, మనకేం తెలుసు. అక్కడ టూలెట్ బోర్డు ఉంది. వెళ్ళాను. వెళ్తే వాళ్ళు చాలా తిరుగుతున్నా కదా ఎండాకాలం, దాహం అయిందని కొన్ని వాటర్ అడిగా. వాళ్ళు అంటున్నారు, మీరు ఏంటోళ్ళు అన్నారు. అరే నాయన, వాటర్ అడిగితే ఏంటోళ్ళు అంటున్నారు ఏంట్రా బాబు అనుకొని, మేము ఏమిటోళ్ళు కాదులేండి వదిలేండి అని చెప్పి నేను బయటికి వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కొని తాగా. అంటే స్టిల్ ఇప్పటికి కూడా వీడు మనోడు అన్న కాన్సెప్ట్ ఇంకా ఉంది. ఎక్కడ, సిటీల్లో ఉంది, పల్లెటూరులో ఉంది. ప్రతి మనిషిలో కూడా మనోడికైతే ఒకలా మాట్లాడతాం, వేరే వాళ్ళదైతే ఒకలా మాట్లాడతాం. మనోడికైతే హెల్ప్ చేస్తాం, వేరే వాడికి కొంచెం హెల్ప్ చేయకపోవచ్చు కానీ పక్కన పెడతాం, వాడిని హోల్డ్లో పెడతాం. కానీ యేసుక్రీస్తు ఏంటంట, మనల్ని దాస్యత్వం నుంచి, పాపంలోంచి, అన్నిట్లోంచి విడిపించడానికి మనలాగే మనిషిలాగా రక్త మాంసములతో మనిషిలాగా దాంట్లో వచ్చి పాలువాడాడంట. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నిర్గమకాండంలో మనం బైబిల్ స్టడీలో ధ్యానం చేస్తున్నాం కదా. నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటి, అమాలేకులతో యుద్ధం జరిగినప్పుడు హూరు, అహరోను ఏం చేశారు, హెల్ప్ చేస్తూ వచ్చారు, చేతులు అందించారంట. 17వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదవండి. మోషే, అహరోను, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతుల మీద ఆదుకొనగా సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా, అట్లు యెహోవా అమాలేకు రాజును అతని జనులను. చాలు. నా తలంపు ఏంటంటే, పాలివాళ్ళు ఏం చేయాలి, హెల్ప్ చేసేవాళ్ళు, మన పక్కనే ఉండేవాళ్ళు, మన బాధలో పాలు పంచుకునేవాళ్ళు, మన కులపోళ్ళు, మన ఇంటి పేర్లు ఏదైనా అనుకోండి. అయితే ఇక్కడ వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు కూడా మనతో పాటు పాలివాడయ్యాడు. ఇప్పుడు మనం యేసుక్రీస్తులో కలిసిపోయాము. మనందరం ఒకటే బ్యాచ్. ఏ బ్యాచ్ అంటే, విశ్వాసులు అంటారా, బిలీవర్స్ అంటారా, క్రైస్తవులు అంటారా, యేసుక్రీస్తుని కలిగివారంటారా, గొర్రెలు అంటారా. సువార్తకి వెళ్ళినప్పుడు ఏమంటున్నారు, మీరందరూ గొర్రెలరా బాబు, మీకు ఏం తెలియదు. అవును, మాకేం తెలియదు. మా గొర్రెల కాపరెవరు, యేసు ప్రభు, ఆయన చూసుకుంటాడు. ఇవన్నీ తర్వాత తెలుస్తాయి మనకి. కాబట్టి మనం క్రీస్తులో కూడా పాలివారమై ఉన్నాము. ఆయన మనల్ని ఏం చేశాడంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారంగా చేశాడు. ఇది ఇంట్రడక్షన్. అయితే ఈ పాలివారైన మనం వేట్లో పాలివారై ఉండాలి అనే విషయాన్ని కొన్ని 4 తలంపులు నేర్చుకుందాం. 4 లేదా 5 తలంపులు సమయాన్ని బట్టి. మనం ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకోవడానికంటే ముందే నేను క్రీస్తులో పాలివాడ ఉన్నాను, క్రీస్తు రక్తంలో కడగబడి ఆయనతో కూడా క్లబ్ అయ్యాను, పార్ట్నర్గా ఉన్నాను. అంతే కదా. పార్ట్నర్ ఏం చేస్తాడు, ఒక షాప్ పెట్టారనుకోండి, నేను బట్టల వ్యాపారం చేస్తున్నప్పుడు నా పార్ట్నర్ ఏం చేయాలి, నాతో పాటు నా బిజినెస్లో నాకు సహకరించాలి. బట్టలు తేడానికి ముంబై వెళ్ళమంటే ముంబై వెళ్ళాలి. అలా కాకుండా ఆయన పక్కన ఇంకొక షోరూమ్ పెట్టిండు అనుకోండి, ఆటోమొబైల్ షోరూమ్, ఆయన నా పాలువాడు గాడిగా, ఆయన వేరే పని చేసుకుంటాడు, నేను వేరే పని చేసుకుంటా. కానీ క్రీస్తులో మనం పాలువారై ఉన్నప్పుడు ఏ అంశాల్లో పాలువారమై ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అలా ఉంటున్నామా లేదా పరీక్షించుకొని అప్పుడు బలలోకి మనం వెళ్దాం. రండి, మొదటిగా మనం చూద్దాం, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 3వ అధ్యాయము 15వ వచనం. చివర ఏలయనగా ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మటుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉందుము. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, మనకున్న దృఢమైన విశ్వాసంలో పాలివారమై ఉండాలి. అదే కదా అర్థం. ఇక్కడున్న విశ్వాసంలో మనం పాలివారమై ఉండాలి. అప్పుడే క్రీస్తులో పాలివారమై ఉన్నట్లు. అనేక రోజులుగా, అనేక సంవత్సరాలుగా మనం విశ్వాసులుగా పిలువబడుతున్నాం, బిలీవర్స్గా పిలువబడుతూ ఉన్నాం కదా, బిలీవర్స్గా పిలువబడుతున్నాం. కానీ క్రీస్తు విశ్వాసంలో, దృఢమైన విశ్వాసంలో పాలివారంగా ఉన్నామా?
ప్రశ్నించుకోవాలి. ఒకసారి మనల్ని మనం రీక్యాప్ చేసుకోవాలి, కరెక్ట్గానే ఉంటున్నామా? చూడండి, సాక్షాత్తు శిష్యులు ఏం చేశారు? ఆయన నమ్మలేదు, ఆయన శక్తిని నమ్మలేనప్పుడు ఏమంటున్నాడు దేవుడు? అల్ప విశ్వాసులారా అంటున్నాడు కదా. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 31వ వచనం ఏమన్నాడు? శిష్యులు ఆయన పక్కన నిల్చున్నారు, కానీ విశ్వాసం లేదు వాళ్ళకి. చేయి చాపి అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. చాలు. ఆయన అడిగాడు పేతురు, ప్రభువా నీ నీళ్ళలో నడవచ్చా? ఓకే నడువుదా, నీకు విశ్వాసం ఉందా అంటే ఉంది. నడుస్తావా? నడుస్తాను ప్రభువా, దా నడు. నడిచాడు. అప్పటిదాకా నడిచిన వ్యక్తి సడన్గా గాలిని చూశాడంట. విశ్వాసం ఏమైంది? డౌన్ అయిపోయింది. మనం కూడా చాలా సంవత్సరాలుగా క్రీస్తు విశ్వాసులుగా, బిలీవర్స్గా పిలవబడుతూ కొనసాగుతూనే ఉంటాం. కానీ ఎప్పుడైనా శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మనం ఆ దృఢమైన విశ్వాసం ఒక్కసారి ఏమైంది? ఫాల్ డౌన్, గ్రాఫ్ ఇట్లా పడిపోతూ ఉంటుంది. అప్పుడు దేవుడు అంటాడు మనల్ని కూడా అల్ప విశ్వాసి. సాక్షాత్తు శిష్యులే ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువుని నమ్మలేదంట, వాళ్ళు అల్ప విశ్వాసులుగా ఉన్నట్లుగా చెప్తున్నాడు. కాబట్టి మీరు ఈ విశ్వాసంలో పాలువారై ఉండండి. విశ్వాసాన్ని ఎక్కడ చెరిపేసుకోవద్దు. ఇంకో సందర్భంలో కూడా చూస్తాం మనం. చూడండి, ఆయన అంటాడు, మీకు విశ్వాసం, మీ శిష్యులకి దయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొచ్చాము, కానీ వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. యేసుప్రభువా నువ్వే ఏదైనా చెయ్యి అని తీసుకొస్తారు. లూకాసు వార్త 9వ అధ్యాయంలో చూస్తాం ఈ మాట. 9వ అధ్యాయము 39వ వచనం, 39, 40, 41. ఇదిగో ఒక దయ్యం వాని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, విలవిలలాడించు, దాని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిమి కానీ వారి చేత కాలేదని మొర్రపెట్టుకొనెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరం వాళ్ళారా, నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును. చాలు తీసుకొచ్చాక దేవుడు స్వస్థపరిచాడు. అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాం, వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి నో యూజ్. మన దగ్గర కూడా చూడండి, చాలామంది అన్న ప్రార్థన చేయన్న, మీరు ప్రార్థన చేస్తే మంచిగా ఉంటుందని తీసుకొచ్చారనుకోండి, మనం యేసుక్రీస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ అంటాం. తర్వాత వాళ్ళకి జరగలేదనుకో, అప్పుడు వాళ్ళు ఏమంటారు? నువ్వు ప్రార్థన చేస్తూనే ఉన్నావుగా మా కోసం, జరగట్లేదు ఏంటన్నా అంటే లోపం ఎవరిలో ఉంది? మనలో దృఢమైన విశ్వాసం మనకే లేదు. మనం ఏమంటాం బయట సాధారణంగా? ఆయన మారడన్నా, అది జరగదన్నా, వాళ్ళ స్థితి సరిగ్గా లేదన్నా, వాళ్ళు మంచిగా లేరన్నా, కాబట్టి అది జరగదు. మనమే జడ్జిమెంట్ మనమే ఇచ్చేసుకుంటాం. నెవర్. విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. మనం భక్త్ సింగ్ గారు జీవిత చరిత్ర చదువుతూ ఉంటే చాలా తలంపులు ఇక్కడ సేవకులు, పరిచారకులు అనేకసార్లు చెప్తూ వచ్చారు కదా. ఎంత విశ్వాసం! జేబులో డబ్బులు లేకపోయినా ట్రైన్ టికెట్ కొనడానికి వెళ్ళిపోయిందంట ఆయన. జేబులో డబ్బులు లేకపోయినా ఒకసారి హోటల్కి వెళ్ళిపోయిందంట. ప్రభు అంతరాత్మలో చెప్తాడు, నువ్వు వెళ్ళు, హోటల్కి వెళ్ళు, భోజనం ఇస్తా. మనమైతే గడగడలాడతాం, అవమానం కదా. డబ్బులు లేకుండా హోటల్కి వెళ్ళి కూర్చుంటే పిండి రుబ్బాలి మనం కంపల్సరీ. మన దృఢమైన అవిశ్వాసం వల్ల మనం పిండి రుబ్బుతాం, గిన్నెలు కడుగుతాం, ఇంకేమైనా చేస్తాం. లైన్లో ఉన్నాం అనుకోండి, మనం ఒకవేళ అలా యేసు ప్రభు, అరే బాబు శ్రీనివాస్ నువ్వు ఢిల్లీ వెళ్ళాలి, అక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళి నిల్చో, నీ టికెట్ నీకు వస్తా అన్నాడు అనుకోండి దేవుడు, నువ్వు ఆగు ప్రభు, భలే ఉన్నావు, ఇది జరిగే పని కాదు కానీ కొంచెం నువ్వు పక్కన ఉండు, నేను ఎవరైనా పడుకొని నేను వెళ్తాను, నేను చూసుకుంటలే. ప్రతిసారి మనం దేవుడి మీద విశ్వాసం కాకుండా మనల్ని మనమే చాలా దారులు ఎత్తుక్కుంటాం. కానీ సేవకులు అట్లా చేయలేదంట. మొన్న కూడా అన్నయ్య చెప్తూ వచ్చాడు కదా, పెట్రోల్ ఎంత ఉందంట, కేవలం కొన్ని కిలోమీటర్లు వెళ్ళడానికే పెట్రోల్ ఉందంట. ప్రార్థన చేశారంట. ఒకరోజు సువార్తకి భక్త్ సింగ్ గారితో పాటు చాలామంది పరిచారకులు వెళ్ళారు. ఒక ఊరిలో సువార్త చేశారు. బైక్ ఒక్కటే ఉంది, పెట్రోలు చాలా కొంచెం ఉందంట. కొంచెం ఉన్నప్పుడు వాళ్ళు మరి ఎట్లా వెళ్తే మళ్ళీ ఇంకా వీళ్ళందరూ నడుచుకుంటూనే వెళ్ళాలి చాలా దూరం. ప్రార్థన చేశారంట, ప్రభువా ఈ పెట్రోల్ అవ్వకుండా నువ్వే చూసుకో, మమ్మల్ని అందరినీ చేర్చని. సరే బండి మీద పదండి, ముగ్గురు చొప్పున అని భక్త్ సింగ్ గారు నడిపించారంట. దింపుతున్నారంట వస్తున్నారంట, కానీ పెట్రోలు తరగట్లేదంట. అట్లా దాదాపు 10-15 రౌండ్లు వేసాక
మళ్ళీ వాళ్ళు పుల్లబెట్టి కొలిచారంట. స్టార్టింగ్లో పుల్లబెట్టి కొలిచారంట, ఇక్కడ దాకా ఉందంట. మళ్ళీ లాస్ట్లో పుల్లబెట్టి కొలిస్తే అంతే ఉందంట. దేవుడు చేస్తాడు అనే విశ్వాసం, దేవుడు చేయగలడనే నమ్మకం. ప్రతి ఒక్కరి జీవితాల్లో అనుభవం ఉంటుంది. దేవుడు మన ప్రార్థన వింటాడు. చిన్నప్పుడు ఎప్పుడో నేను చాలాసార్లు చెప్పే కదా, నేను ప్రార్థన చేసినా మా ఫ్రెండ్కి ఏమంటారు చికెన్ పాక్స్ తగ్గించిండు దేవుడు. అప్పుడు నాకు తెలీదు. నేను నమ్మా, ప్రార్థన చేస్తే నువ్వు కార్యం చేస్తావంట ప్రభా, చెయ్యి. వాళ్ళది కాకినాడ, చాలా దూరం. వాడు ఊరు వెళ్ళాలన్నా సరే చాలా ఖర్చు అయింది. వాళ్ళ అమ్మ నాన్న రాలేరు. ప్రార్థన చేయాలంటే చేయమండు. ప్రార్థన చేసాం. వాటర్లో అప్పట్లో ప్రార్థన నూనె ఇచ్చారు మా పాస్టర్ గారు. అందులో పోసాం, తాగిచ్చాం. దెబ్బకి 2 రోజుల్లో తగ్గిపోయినాయి మచ్చలన్నీ. నాకే ఆశ్చర్యం అనిపించింది. చాలా మేబీ 18 ఇయర్స్ 17 ఇయర్స్ అప్పుడు. దేవుడు మన విశ్వాసాన్ని బట్టే కార్యం చేస్తాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, మీ విశ్వాసంలో మీరు పాలువారై ఉన్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఆయన పిలిచాడు, బాగానే ఉంది, తేజో నివాసుల పరలోకంలోనికి, అందులో ఉండడానికి పాలువారుగా చేశాడు. కానీ ఆ విశ్వాసాన్ని, దృఢ విశ్వాసాన్ని ఉందా లేదా? అందుకని అంటాడు చూడు, ఆ విశ్వాసం లేకనే వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు, విడిపడ్డాడు కదా. హెబ్రీ పత్రికలోనే చూడండి, 3వ అధ్యాయము చివరి వచనం అనుకుంటా. ఇందాక మనం 15వ వచనం చదువుకున్నాం. హెబ్రీ 3, అవిశ్వాసము చేతనే ప్రవేశింపలేకపోయిరి. కేవలం అవిశ్వాసం చేతనే. కానీ ఎవరు నమ్మారు? కాలేబు నమ్మాడు, యెహోషువ నమ్మాడు. కన్ఫామ్, దేవా నువ్వు అమాలేకీయులు వాళ్ళు చాలా ఆజానుబాహులు, చాలాసార్లు చూసాం, ఆ రిఫరెన్స్ అవసరం లేదు. వాళ్ళు చాలా పెద్దగా ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేయలేము, మేము ఆ కనాను దేశానికి వెళ్ళలేము, మా వల్ల కాదు అని 10 మంది చెప్తే కాలేబు, యెహోషువ నువ్వు చూసుకుంటావు, దేవుడు సర్వశక్తిమంతుడని విశ్వాసం ఉంచారు. అంటే దృఢమైన విశ్వాసం కనపరిచిన వారు వెళ్ళారా లేదా? వాళ్ళిద్దరు వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయి చనిపోయారంట. వాళ్ళు ప్రవేశింపలేకపోయారు. కాబట్టి మొదటిగా మనం దేంట్లో అంటే దృఢమైన విశ్వాసంలో పాలువారై ఉండాలనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈ పాలువారై అంటే దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటే ఏం జరిగిద్ది చూద్దాం. చూడండి, యోనా గ్రంథంలో మనం చూస్తాం కదా, 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరినూ గోనె పట్ట కట్టుకొనిరి. సరే, ఇక్కడ చాలు. యోనా భక్తుడు వెళ్ళాడు, సువార్త చెప్పాడు, మీరందరూ చనిపోబోతున్నారు, దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది, మీరందరూ రెడీగా ఉన్నారా? వెంటనే రాజుతో సహా అందరూ కూడా విశ్వాసం ఉంచారంట. విశ్వాసం వల్ల వాళ్ళందరూ ఏంటి? రక్షింపబడ్డారు. చూడండి 10వ వచనం. తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. రక్షించింది అనమాట. టోటల్గా వాళ్ళందరూ రక్షింపబడ్డారు. విశ్వాసం ద్వారా మనం రక్షింపబడతాం. ఇందాక అన్నయ్య చెప్పారు కదా, విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా, రోమా 3:26, 24, 25, 26 వచనాలు, మనం నీతిమంతులుగా మార్చబడతాం. దృఢమైన విశ్వాసాన్ని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. మనం చూస్తాం లూకా సువార్తలో కూడా ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంటుంది. దేవుడు ఏమంటాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. చాలా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి మనకి, అది అవసరం లేదు కానీ. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ విశ్వాసం కలిగి ఉండడం ద్వారా మనకి రక్షణ, నీతిమంతులుగా మార్చబడతాం, స్వస్థపరచబడతాం, సమాధానపరచబడతాం. అల్టిమేట్లీ ఏంటి? మనం విశ్వసించువాడు కలవర పడడు. హబక్కూకు గ్రంథంలో ఉంటుంది. మనకు కలవరాలు రావు. ఇంకా మనం చూస్తాం యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 3:16. చూడకుండా చెప్పచ్చు మనం. విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. విశ్వాసమించువాడు ఎవ్వడు కూడా నశింపడంట. ఇంకో దగ్గర ఉంటుంది, ఇది యోహాను సువార్తలో 11వ అధ్యాయం చూడండి. ఒకవేళ మీరు విశ్వాసం ఉంచితే మీరు చనిపోయినా తిరిగి బ్రతుకుదురు. యోహాను సువార్త 11:25. పునరుద్ధానమును జీవమును నేనే,
నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. చచ్చిపోతే బతుకుతాం, బ్రతికితే చచ్చిపోం. రివర్స్ అనమాట. మనం విశ్వాసం ఉంచితే చచ్చిపోం, ఒకవేళ బ్రతికున్నాం అనుకోండి ఎప్పటికీ సాము. రెండూ ఉన్నాయన్నమాట. ఇది దేనికి సంబంధించింది? ఆత్మీయమైన మర్మ, శరీరం గురించి చెప్పింది కానే కాదు. కాబట్టి ఇక్కడ నా మొదటి తలంపు ఏంటంటే మనం విశ్వాసంలో, దృఢమైన విశ్వాసంలో పాలువారంగా ఉండాలి. చాలా సంవత్సరాలుగా బల్ల తీసుకుంటున్నాం, రొట్టె ద్రాక్షరం తీసుకుంటున్నాం, కానీ ఆ విశ్వాస స్థాయి మనకి అప్గ్రేడ్ అవ్వట్లే. మనం ఇంకొకరికి ఎలా చెప్పగలుగుతాం యేసు ప్రభువుని నమ్ముకొని రోగం చేస్తాడని? వాళ్ళు అంటారు, ముందు నీకు స్వస్థపరిచిందా? ప్రతిసారి ఇక్కడ చెప్తున్న ఎవరైనా సరే మీకు ఒకసారి కానీ మాకు రెండు వైపులా, రెండంచులా వాడి అని కడుగుని గుచ్చుకుంటా ఉంటుంది, అటు ఇటు అటు ఇటు. అక్కడ కూర్చుంటే అన్న గుచ్చేస్తూ ఉంటాడు. ఇక్కడికి వస్తే మాకు లోపల నుంచి పరిశుద్ధాత్మ అసలు నువ్వు చేస్తున్నావా అనిపిస్తూ ఉంటుంది మాకు. కాబట్టి మేము చాలా ప్రయాసపడాలి, కష్టపడాలి. చెప్పేవాళ్ళు విశ్వాసులు కూడా మనం సువార్త చేయడానికి వెళ్తూ ఉంటాం. అసలు నీకు జరిగిందా అన్నదానికి ఏం చెప్తావు? దేవుడు చేస్తాడు. దేవుడు చేయడం కాదు, నీకు చేశాడా అని అంటే మనం ఏం చెప్పాలి? చేశాడు, ఇదిగో పలానా టైంలో పలానా అద్భుత కార్యం నా జీవితంలో చేశాడు, విశ్వాసం ఉంచు అని మనం చెప్పగలుగుతాం. కాబట్టి మొదటిగా మనం క్రీస్తు యొక్క ఆ విశ్వాసంలో పాలివారంగా ఉండాలి. ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి. రెండవ తలంపులోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. 6:4. పరలోక సంబంధమైన వరం చూచి చాలు. పరిశుద్ధాత్మలో పాలివారి. దేంట్లో పాలివారంగా ఉండాలి? దేంట్లో పార్ట్నర్గా ఉండాలంట? మొదటిదేమో దృఢమైన విశ్వాసంలో యేసుక్రీస్తుకి పార్ట్నర్గా ఉండాలి. రెండవది మనం పరిశుద్ధాత్మలో పాలివారంగా ఉండాలి. మరి పరిశుద్ధాత్మలో పాలివారంగా ఉన్నామా? చాలా సంఘాలు ఏంటి, రకరకాలైన భాషలు మాట్లాడుతూ టచ్, కచీఫ్ చాలా చూస్తున్నాం కదా. ప్రాస్పారిటీ గాస్పల్స్. ఒక 10 ఏళ్ల క్రితం నేను కూడా అదే అనుకునేవాడిని. టచ్ చేస్తే అమ్మ పరిశుద్ధాత్మ దేవుడు నల్లకి వస్తాడు, మామూలు ఎలర్జీ రాదు, కండలు పెరిగిపోతాయి అనుకునేవాడిని. నిజంగా అనుకునేవాడిని. ఆయా ప్రదేశాలకు వెళ్ళినోడే నేను. టచ్ మీటింగ్లకి వెళ్ళినోడే. టచ్ మీటింగ్లకి వెళ్ళి టచ్ చేయించుకున్నా, కానీ నేనేం పడలా. ఎప్పుడు ప్రభు చిత్తం ఏంటంటే ఎప్పుడు పడలా నేను ఒకసారి కూడా. అంటే అది పరిశుద్ధాత్మ కాదు, అది దయ్యపు ఆత్మచేత. అప్పుడు మనకు తెలియదు, చిన్నవాళ్ళం కదా, వాక్యం కూడా చదువుకోలేదు అప్పుడు. కాబట్టి మనం చూసినట్లయితే చాలామంది పరిశుద్ధాత్మ లేరు అంటారు. కాదు కాదు, ఖచ్చితంగా యోహాను సువార్తలో ప్రభు చెప్పాడు కదా, నేను వెళ్ళాలి, నేను వెళ్తే కానీ ఇంకొక ఆదరణకర్త రాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఉంటుంది. అది తీయద్దులేండి, 16లోనే ఉంటుంది. వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. చాలా మాటలు. కాబట్టి ఇక్కడ మనం దేనిలో పాలువారమై ఉండాలంటే విశ్వాసులమైన మనము, క్రీస్తులో పాలువారైన మనము పరిశుద్ధాత్మలో పాలువారంగా దేవునికి పార్ట్నర్గా ఉండాలి అనే విషయాన్ని గమనించుకోవాలి. అసలు ఉంటున్నామా లేదా? కాబట్టి చూడండి, అపోస్తుల కార్యాల్లో చూద్దాం. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమయ్యారు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత సందర్భం ఏంటి? 14వ వచనం, మొదటి అధ్యాయం 14వ వచనం. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఏమొచ్చింది? 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఇప్పుడు పరిశుద్ధాత్మలో పాలువారయ్యారా లేదా? అందరూ పాలువారయ్యారు. పరిశుద్ధాత్మలో శక్తితో నింపబడ్డారు, అన్య భాషలు మాట్లాడారు. అందుకని మొదటి అధ్యాయం 7వ వచనం ఉంటుంది, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు శక్తిని పొందుతారు కదా. 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శక్తిని పొందుతాం. నిజంగా పొందుతామండి. నేను లైవ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా కదా. ఒక సందర్భంలో నేను అనుకుంటా సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నాను. అన్న కూడా, దేవిని అన్న కూడా మాట్లాడుతూనే ఉండు. మామూలుగా మనం మాట్లాడతాం అట్లా యేసు ప్రభు గురించి మాట్లాడలేము.
దేవుని శక్తి మనలో ఉన్నాడు, భయం ఉండదు. ధైర్యంగా బోధిస్తాం, ధైర్యంగా మాట్లాడతాం. యేసు ప్రభువుని నమ్ముకో, లేకపోతే నరకానికి పోతావు. ఇంత ధైర్యంగా ఎట్లా చెప్తాం? దేవుని పరిశుద్ధాత్మ శక్తి. అన్న కూడా మనకి ఒక ఆంటీ గారు ఇచ్చారు కదా ప్రసాదం, అప్పుడు కూడా ధైర్యంగా మాట్లాడుతాను. మాకు భయం అట్లా, ఇవ్వండి ప్రసాదం ఇచ్చారు, ప్రసాదం తిన్నాం. మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, యేసు ప్రభు ఒక్కడే దేవుడు, లేకపోతే మనందరం ఖచ్చితంగా నరకానికి వెళ్తాం. ధైర్యంగా బోధించడానికి కారణం ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, అట్టి శక్తిని ఇస్తాడు. అలాంటి పరిశుద్ధాత్మలో మనం పాలివారంగా పార్ట్నర్గా ఉండాలంట. ఇంకా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ మన ఇదికి వచ్చినప్పుడు శక్తి పొందుతాం. అపోస్తల కార్యాలు 4:31 మనం ధైర్యంగా మాట్లాడతాం. చూడండి, వారు ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా మాట్లాడతాం. ఇంతకుముందు మాట్లాడేవారు మనం బైబిల్ పట్టుకొని కామ్గా నా పని ఏదో నేను చేసుకుంటా అన్నట్లుగా ఉండేవాళ్ళం అందరం కూడా. కానీ ఇప్పుడు ధైర్యంగా సువార్తకి వెళ్తున్నాం. సిస్టర్స్ కూడా ధైర్యంగా మాట్లాడుతున్నారు. జెంట్స్ వచ్చినా కూడా ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోనికి వస్తారో, పరిశుద్ధాత్మలో మనం పాలువారు అవుతాం, అప్పుడే ఆ ధైర్యాన్ని వస్తుంది. ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఏం మేలు ఉన్నాయి చూడండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం. నీకు గైడెన్స్ దొరికిద్ది, అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు, ఇది జై అని చెప్పేది ఎవరు మనకు లోపల నుంచి? పరిశుద్ధాత్మ దేవుడు. 6వ అధ్యాయము 6వ వచనం, 16:6 ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున పృగియో గలతియో ముసియ దగ్గరకు వచ్చి బితూనీకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని చాలు అక్కడేదో రిస్క్ ఉంది, అక్కడేదో రిస్క్ ఫ్యాక్టర్ ఉంది, నువ్వు వెళ్ళొద్దు. ఎవరు చెప్తారు లోపల నుంచి? చాలాసార్లు మనకు అంతరాత్మ అంటాం కదా, మనస్సాక్షి అంటాం కదా, అదేంటి? పరిశుద్ధాత్మనే. క్రైస్తవ విశ్వాసులకి లోపల పరిశుద్ధాత్మ కంపల్సరీ ఉంటుంది, దేవుడు పనిచేస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే మనం పూర్తిగా వాత వేయబడిన మనస్సాక్షి స్టేజ్లోకి వెళ్ళిపోతామో, తెస్సలోనికలు ఉంటుంది కదా, అప్పుడు మాత్రమే పనిచేయదు మీకు. అప్పటి వరకు కాన్షియస్లోనే ఉంటాము. లోపల నుంచి చేయొద్దు, ఇలా చేయాలి, ఇది తప్పు, అటు వెళ్ళొద్దు, ఇది మాట్లాడొద్దు అని చెప్పేది ఎవరు? పరిశుద్ధాత్మ నడిపింపులోని మనం ఉంటాం. గైడెన్స్ ఇస్తుంది పరిశుద్ధాత్మ. మనం ఇందాక చదువుకున్నాం కదా యోహాను సువార్త 14వ అధ్యాయం. ఇంకా పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పు సంగతులన్నిటినీ జ్ఞాపకము చేయను. చాలు. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? బోధిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు ఇదేంటి ఇట్లుంది, అర్థం కావట్లేదు అని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక సందర్భంలో ఇంకెక్కడైనా దానికి ఆన్సర్ మీకు ఇచ్చి, ఇగో అప్పుడు వచ్చిందిగా దానికి ఆన్సర్ ఇది అని చెప్తాడంట. పరిశుద్ధాత్మ బోధిస్తాడా అనడానికి సాక్ష్యం ఏంటంటే, మొన్న మేము ఒక మీటింగ్కి అటెండ్ అయ్యాం. పిఏ స్వామి గారు ఆయన ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన ఒక రిఫరెన్స్ చదివాడంట చాలా ఏళ్ల క్రితం. 51వ కీర్తనలో ఉంటుంది కదా, చూపిస్తాగండి. 51వ కీర్తన 51వ కీర్తన హిమమంతా తెల్లగా అని ఉంటుంది కదా, చదవండి అన్నమాట. హిస్సోపుతో 7వ వచనం, హిస్సోపుతో నా పాపం పరిహరింపము, హిమము కంటేను తెల్లగా కడుగు. హిమం అంటే ఏంటి? మంచు చాలా తెల్లగా ఉంటుంది కదా. ఈయన అనుకుండంట, మంచు కంటే తెల్లగా ఎట్లా చేస్తావు ప్రభా, జరిగే పని కాదులే కానీ ఇంకో మాట చెప్పు అని మనసులో అనుకొని, హిమం కంటే తెల్లగా ఏముంటుంది? మంచు చాలా ప్యూర్ కదా, అది ఆకాశంలోంచి పడి రెడీ అవుతుంది. హిమం కంటే తెల్లగా ఏముండదులే కానీ అని ప్రార్థన చేసుకొని ఆయన మర్చిపోయాడు. ఆయన సేవలో పరిచయలో కొనసాగుతున్నప్పుడు గడిచిన సంవత్సరాల్లో ఆయన హిమాలయ ఆ ప్రాంతానికి వెళ్ళిండంట, షిమ్లా, వాక్యం చెప్పడానికి వెళ్తే వాక్యం చెప్పిన తర్వాత ఆయనకి కొంచెం రెస్ట్ దొరికిందంట, గంట సేపు. ఆయన మంచుతో ఆడుకుంటున్నారంట సేవకులు. మామూలుగా మంచుతో నడుద్దాం పాండని సేవకులు పిలిస్తే వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఆయన చేతులతో ఇట్లా పట్టుకొని బాల్స్ చేసి ఇసురుకుంటున్నారంట అందరూ. ఈయన కూడా ఒక బాల్ చేసి ఇట్లా పట్టుకున్నాడంట. పట్టుకోగానే అప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఆయన వచ్చిన జ్ఞాపకం వస్తుందంట.
నువ్వు అప్పుడు అడిగావుగా కీర్తన 51:7లో హిమము కంటే తెల్లగా ఎట్లా చేస్తానగా, ఒక్కసారి ఇప్పుడు ఆ హిమాన్ని చూడు అన్నాడంట దేవుడు లోపల నుంచి. ఆయన చూసినప్పుడు చాలా సన్నటి నల్లటి పార్టికల్స్ ఉన్నాయంట దాంట్లో. మనకి ఫోటోలో తెలియదులే కానీ డైరెక్ట్గా మంచుని ఇట్లా పట్టుకొని చూస్తే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయంట. అప్పుడు అర్థమైందంట, ఓహో హిమంలో కూడా కొన్ని మచ్చలు ఉన్నాయి, కానీ అంతకంటే పాపం కడిగి నన్ను శుద్ధినిగా చేస్తావు ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడు అని అక్కడే స్తుతించిండంట ఆయన. అంటే ఏం చేశాడు, పరిశుద్ధాత్మ నీకు బోధిస్తాడు, ప్రతిదాన్ని జ్ఞప్తికి తెస్తాడు, గుర్తు తెస్తాడు పాతవి కూడా. కాబట్టి పరిశుద్ధాత్మలో మనం పాలువారమై ఉండాలి. 16వ అధ్యాయంలో యోహాను సువార్త ఆయన సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. చూడండి అన్నమాట 16:13 వచనమా, 13 వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును. చాలమ్మ, సర్వ సత్యంలో నడిపించే ఆత్మ. కాబట్టి మనం ఈ బల్ల తీసుకోవడానికి కంటే ముందుగా ఒకసారి పరీక్షించుకుందాం. పరిశుద్ధాత్మలో పాలువారై ఉన్నామా, అట్లనే కొనసాగిపోతున్నామా? పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా, ఆత్మ నడిపింపు లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తే ఒక్కసారి ఆగి మనం పరీక్షించుకోవాలి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మలో మనం పాలువారమై ఉండాలి. అందుకే అంటాడు కదా కొరింథీయులకు రాసిన పత్రికలో, మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమైందని మీరు ఎరగరా? మీకు తెలీదా? మన దేహంతో ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు లోపల నుంచి మనం గుచ్చుకుంటా, లేదంటే ఒక కాన్షియస్ ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, నువ్వు చేసే తప్పు కరెక్ట్ కాదు, మనకే అనిపిస్తుంది. ఎక్కడ? 1 కొరింథీ 6వ అధ్యాయంలో ఉంటుంది. చదవండి 6:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ నివసించుచున్నాడని మీరు ఎరగరా? మీకు తెలియట్లేదా? ఖచ్చితంగా దేవుని ఆత్మ మనలో ఉందని గుర్తెరగాలి. కాబట్టి మరి రెండవదిగా మనం దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మలో పాలువారంగా ఉండాలి అనే విషయాన్ని గుర్తెరిగి మనం జీవించాలి. 3వ అంశంలోకి వెళ్ళిపోదాం రండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. సువార్త విషయంలో మీరు నాతో కూడా పాలువారైనట్టు చూచి కొనసాగించునని. చాలు. దేంట్లో అంట? ఇక్కడ సువార్తలో పాలువారై ఉన్నారంట ఈ సంఘం అంతా. ఫిలిప్పీ సంఘం అంతా సువార్తలో పాలువారుగా, పార్ట్నర్స్గా ఎప్పుడు పిలిచినా వస్తున్నారంట. మన దగ్గర నేను కూడా చెప్తున్నాగా, మనం కూడా రాలేకపోతున్నాం. మనందరం కూడా సువార్తలో చాలా వెనకబడిపోయాం. దీన్ని బట్టి మనం చింతించాలి. నేను కూడా సువార్త అంటే మనకు బద్ధకం వస్తుంది, రకరకాల కారణాలు వస్తాయి. అట్లా ఉండకూడదంట. ఖచ్చితంగా మనం సువార్తలో పార్ట్నర్గా, సంఘ కాపరికి మనం పాలువారంగా ఉండాలంట. ఆ విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు, ఎలాగొకలాగా వీళ్ళకి సువార్త చేసి వీళ్ళని దేవుని వైపు త్రిప్పాలి అంటాడు. చూడండి 1 కొరింథీ 9వ అధ్యాయంలో 9వ అధ్యాయము 16 నుంచి. నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ, నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. చాలు, ఎన్ని అయిపోయిన తర్వాత 22, 23 వచనాలు చదువుతాము. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనునైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనయ్యున్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనై దాని కొరకే సమస్తమును చేస్తున్నాను. పౌలు భక్తుడు అంటాడు, ఏ విధము చేతన ఎలాగొకలాగా బలహీనునికి బలహీన అయ్యాడంట. రోమాలో ఉన్నప్పుడు రోమ్ మాట్లాడాడంట, ఇజ్రాయిల్లో ఉన్నప్పుడు యూదా మాట్లాడిండంట, ఇంకో దేశం వెళ్తే ఆ భాష మాట్లాడిండంట. ఎందుకంటే ఆయన సకల విధ శాస్త్రములు తెలిసినవాడు, ధర్మశాస్త్రం తెలిసినవాడు, ధర్మశాస్త్రం చదివినవాడు, బైబిల్ అంతా మొత్తం అట్నుంచి ఇట్నుంచి మొత్తం ఏదడిగినా చెప్తాడు. మనం కూడా అట్లా ఉండాలి. సువార్తలో పాలువారం కావాలంటే ముందు దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా చెప్పగలిగేటట్టు ఉండాలి.
చాలామంది నేటి కాలంలో అడుగుతున్నారు, మీరు ఎందుకు మరి దావీదు బత్షెబతో పాపం ఎందుకు చేశాడు, అక్కడ లోతు పిల్లలు ఎందుకు పాపం చేసి తండ్రితో పిల్లలు కన్నారు, చాలా సందర్భాలు అడుగుతున్నారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఇక్కడ పాపము చెయ్యవద్దని దేవుడు చెప్పడానికే రాపించిండు. మీరు ఈ పాపం చేయొద్దు, దావీదు లాంటోడే చేశాడు, నా ప్రియమైన భక్తుడే చేశాడు, మీరు ఇలా చేయొద్దు, ఇలా పడొద్దు అని చెప్తున్నాడు. కానీ వేరే గ్రంథాలు మనం గమనించినట్లయితే అక్కడ సాక్షాత్తు దేవుళ్ళని పిలువబడుతున్న వారే పాపం చేసినట్టు ఎన్నో రిఫరెన్స్లు ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంతో దేనికి పోలిక లేదు, దీనికి సాటి ఏది రాదు. ఇలాంటి సువార్త జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. అందుకనే తిమోతితో కూడా ఏమంటాడు చూడండి, పౌలు భక్తుడు 2వ తిమోతిలో తిమోతికి రాస్తూ, నువ్వు సువార్తలో పాలువాడై ఉండయ్యా తిమోతి అని చెప్తాడు. 2వ తిమోతి 1వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఖైదీనైన నన్ను గూర్చి సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమై శ్రమానుభవంలో పాలివాడమై ఉండుము. సువార్తలో మనం పార్ట్నర్గా ఉండాలి, పిలిచినప్పుడు వచ్చేవారంగా ఉండాలి. కేవలం సువార్త బయట వాళ్ళకే చెప్తామా, మరి మన వాళ్ళకి వద్దా? బయట వాళ్ళకి ధైర్యం చెప్తా, ఎవరో ఇప్పుడు మనమే ఉన్నామండి, ముదిగొండ పోయినాం, ముదిగొండలో మనకి ఎవరు తెలుసు, ఎవరు తెలియదు. కాబట్టి ధైర్యంగా మీరు యేసుక్రీస్తుని నమ్ముకోండి, దేవుడు మేలు చేస్తా, అన్నీ ఓకే. మరి సొంత మీ అత్తయ్యకి, సొంత మీ మామయ్యకి, సొంత మీ బాబాయ్కి, సొంత మీ పిన్నికి ఎట్లా చెప్పాలి? వాళ్ళు ఇండ్రన్న. మేము కూడా అంతే, మేము కూడా మొన్న మా బామ్మరి దగ్గరికి వెళ్ళినాం హైదరాబాద్. వాడు చెప్తే అయ్యా భక్తులు వచ్చారు ఇక ఆపండి అంటాడు, ఎగతాళి చేస్తా అంటాడు. చేసుకొని నేను బైబిల్ చదువుకుంటూనే ఉన్నా, అయిడ్డాను, నేను ఉదయం లేసా బైబిల్ చదువుకున్నా, వాడు అప్పుడే డ్యూటీకి రెడీ అవుతుండా. అయ్యా భక్తుడా చదివినవా అంటాడు. చదివినా, నువ్వు కూడా చదవాలి, ఏదో ఒక రోజు నువ్వు కూడా వస్తావు, తెలుసుకుంటావు అని చెప్తే నవ్వుతూ ఉంటాడు. మరి మన వాళ్ళకి చెప్పడం ఎట్లా? అందుకనే పౌలు భక్తుడు కూడా అంటాడు చూడండి, రోమపత్రికలో, నా సొంత వారికి ఎలాగైనా రక్షించాలి అని కోరుకుందంట. మనం కూడా ఆ కోరిక కలిగి ఉండాలి. రోమపత్రిక 11వ అధ్యాయము 13 నుంచి. గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవాలని. నా రక్త సంబంధులు ఎవరు? పౌలుకి యూదులు, ఆయన యూదులే కదా. నా వాళ్ళకి ఎలాగైనా సరే నేను పరిచర్య చేసి ఎట్లాగొట్లా సువార్త చేసి మార్చాలయ్యా అంటే, పౌలు కంప్లీట్గా సువార్తలో పాలివాడుగా ఉన్నాడు. అక్కడ ఉన్న సంఘ అంతటిని కూడా సువార్తలో నడిపిస్తున్నట్లుగా ఉన్నాడు, తిమోతికి బోధిస్తానే ఉన్నాడు. కాబట్టి ఈ సువార్త ఏం చేస్తుంది? ఈ సువార్త ఎలాంటిది? మరి మనం చాలాసార్లు చూస్తూ వచ్చాం కదా, ఇది రక్షణకరమైన సువార్త. ఎక్కడ 96వ కీర్తన 2వ వచనం. ఈ సువార్త ఎట్లాంటిది? ఎందుకు చెప్పాలంటే ఇది రక్షిస్తుంది. అందరికీ చెప్పాలి, నీ చుట్టాలకు చెప్పాలి, బంధువులకు చెప్పాలి, అత్తయ్యకి, మావయ్యకి, పిన్ని, బాబాయ్, ఎవరికైనా చెప్పాలి, బయట వాళ్ళకి కూడా చెప్పాలి. ఇది ఎలాంటిదంట? 96వ కీర్తన 2వ వచనం. అనుదినము రక్షణ సువార్తను ప్రకటించుడి. ఇంకా ఈ సువార్త ఎలాంటిది? అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 36వ వచనం. 10వ అధ్యాయం 36వ వచనంలో ఈ సువార్త సమాధానకరమైన సువార్త అంటాడు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను, ఇది సమాధానకరమైన సువార్త, ఇది రక్షణ సువార్త. 40వ కీర్తన 9వ వచనం, ఇది గుర్తుందా? నీతి సువార్త. 40వ కీర్తన 9వ వచనం. నీతి సువార్తను ప్రకటించున్నానని అంటే, నీతి సువార్త, రక్షణ సువార్త, సమాధాన సువార్త. మరి సువార్తను ప్రకటించే వారి పాదములు ఏమైతే అంట? సుందరములు అయితే మనం యెషయా గ్రంథంలో చూస్తాం. మరి ఎంత కష్టపడి సువార్త ప్రకటించి నాకేముంటుందన్నా అంటే, మీ పేర్లు ఫిలిప్పీ పత్రిక 4:3 చదవండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీ పేర్లన్నీ ఎక్కడ రాయబడతాయి? అటెండెన్స్ రిజిస్టర్లో కాదు, ఎస్ఆర్లో కాదు, సర్వీస్ బుక్లో కాదు, అక్కడ ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు అక్కడ రాయబడతాయి. కాబట్టి మనం దేనిలో పాలువారం అవ్వాలి? సువార్తలో. ఇప్పటిదాకా సువార్తలో పాలువారం కాకపోతే ఇప్పటి నుంచి అయినా మనం
పాలివారం కావాలి. బల్ల తీసుకునేదానికని ముందు మనం వీటన్నిటిలో పాలివారమై ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. 4వదిగా చూద్దాం, దేంట్లో మనం పాలివారంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 2 కొరింథీ కొరింథీ సంఘానికి చెప్తూ, మీరు శ్రమల్లో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగు. చాలు, ఆదరణ వద్దు కానీ ఫస్ట్ తీసుకుందాం. మనం శ్రమల్లో పాలివారై ఉండాలనే విషయాన్ని 4వదిగా మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రమ వచ్చినా బాధ వచ్చినా మనం ఎంబడేంటి అక్కడి నుంచి వేకప్, అసలు పారిపోతాం అక్కడి నుంచి. దేని నుంచి? శ్రమ నుంచి పారిపోతాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? మీరు శ్రమల్లో ఆనందించండి, శ్రమలు వచ్చినప్పుడు పాటలు పాడండి, శ్రమలు వచ్చినప్పుడు సంతోషించండి. అంతే కదా. పౌలు శీలని జైల్లో వేశారు. అదే సిచ్యువేషన్లో మనం ఉంటే, ఏంటి ప్రభా సువార్త చేయడానికి వచ్చా, ఇట్లా చేసినాం, కన్నీరు బోరని కాలుస్తాం. ఎవరన్నా ఫోన్ ఉంటే నాకు ఒక ఫోన్ ఇవ్వండి అయ్యా, నేను మా రవిరాజ్ అన్నకో ఎవరికో ఫోన్ చేస్తా, నన్ను విడిపిస్తాడు. మనం భరించలేం. కానీ వాళ్ళు ఎలా ఇదంతా చేశారంటే, ఇదంతా మళ్ళా పరిశుద్ధాత్మ అనుభవం ఉంటేనే. మళ్ళీ పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అపోస్తల కార్యాలు 5:32 ప్రకారం విధేయులైన వారికి ఆయన పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ అనుభవం ఉంటేనే సువార్త ప్రకటించగలుగుతాం. పరిశుద్ధాత్మ అనుభవం ఉంటేనే విశ్వాసంలో బలంగా ఉంటాం. పరిశుద్ధాత్మ అనుభవం ఉంటేనే శ్రమలు వచ్చినా తట్టుకొని నిలబడగలిగే శక్తిని దేవుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనం శ్రమల్లో పాలువారై ఉండాలి. అందుకే పేతురు భక్తుడు అంటాడు కదా, ఒక మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమను గురించి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్య పడకుడి. బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతోనూ సంతోషముతోనూ క్రీస్తు శ్రమల్లో పాలివారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన యెడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు మనకేదో సంభవించింది, అయ్యో ప్రభువా నాకే ఎందుకు కరోనా వచ్చింది అయ్యా అనొద్దు. అందరితో పాటు మా వాడు చెప్పాను కదా, మా బామ్మ వేసే క్వశ్చన్లన్నీ ఇలాగే ఉంటాయి. మీరు దేవుని బిడ్డలుగా, మొన్న ఎవరో మా భద్రాచలంలో ఒక సహోదరి క్యాన్సర్తో మరణించారు. మీరు దేవుని బిడ్డలుగా దేవుడు ఎందుకు చంపేసిండు అంటాడు. ఒరే నాయన, దేవుడి బిడ్డలు అయితే చంపనని ఎక్కడైనా బైబిల్లో రాసిందా? అందరం పోతాంరా. పోయిన తర్వాత జీవం గురించి చెప్పేది క్రైస్తవ్యం. క్రైస్తవం అనేది నువ్వు చనిపోయిన తర్వాత ఆత్మ గురించిన పట్టింపు, ఆత్మ గురించిన బోధ. నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గర ఉండాలా, నరకంలో ఉండాలా? దానికి సంబంధించిన మ్యాటర్ ఇది. జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, కరోనా వచ్చింది, అందరికి వస్తాయి. దేవుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తాడు. వర్షం నీళ్ళు అందరూ తాగొచ్చు. బట్ నువ్వు చనిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడుంటారు, నువ్వెక్కడుంటారు? ఒక్కోసారి అనిపిస్తుంది, ఇంత నీతిగా బతికి నాకు ఎందుకు ప్రభువా అంటే, ఆశా కీర్తన రాస్తారు కదా, వారి అంతమేంటో చూస్తే, ఫస్ట్ ఆయన 77వ కీర్తన అనుకుంటా అక్కడ ఉంటుంది కదా, వారి అంతమేంటో చూస్తే నాకు అప్పుడు అర్థమైంది, ఓ ప్రభువా నువ్వు నిజంగా మంచి దేవుడు. వారంతాన్ని ఆలోచించండి మీరు. నీ పక్కనవాడు కారు కొనుక్కున్నాడండి, నువ్వు సైకిల్ మీదే ఉన్నావు, 10 ఏళ్ళైనా సైకిల్ మీదే ఉన్నావు, నువ్వు నీతిగా నిజాయితీగా యథార్థంగా ఉన్నావు. వాడు కారు, బస్సు, ట్రైను, బుల్లెట్ ట్రైన్ కూడా కొనుక్కోండు, కానీ వాడు దేవుల్లో లేడు. వాళ్ళ అంతమేంటో ఒకసారి ఆలోచించుకో. ప్రార్థన చేసుకునేటప్పుడు నీ అంతమేంటో గ్రహించు. నీ ఆత్మ ఎక్కడ ఉంటుంది, వాళ్ళ ఆత్మ ఎక్కడ ఉంటుంది. కాబట్టి శ్రమలు బాధలు కలిగినప్పుడు ఏమాత్రము నిరుత్సాహ పడవద్దు. అందుకే అంటాడు కదా, మీరు శ్రమలు కలిగినప్పుడు యాకోబు పత్రికలో ఉంటుంది, మీరు ప్రార్థన చేయండి అనే మాటను కూడా మనం చూస్తూ ఉంటాం. దీని అన్నిటికీ మాదిరి ఎవరిని పెట్టుకోవాలి? క్రీస్తు కూడా మనవలే శరీరధారి అయిన రోజుల్లో హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం ఉంటుంది కదా, మాట చదవండి ఒకటి. హెబ్రీ 5లో ఉంటుంది, చదవండి 7వ వచనమా. శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను.
ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన శ్రమల వలన మనం విధేయత నేర్చుకోవచ్చు, శ్రమల వలన ప్రార్థన నేర్చుకోవచ్చు. 40వ కీర్తనలో ఉంటుంది కదా, 40వ కీర్తనలో నేను దీనుడినై శ్రమల పాలై దీనుడిని అయితేనే ఉంటుంది. చూడండి 40వ కీర్తన ఎన్నో వచనం అమ్మ అది? 17వ వచనం, 40:17 చదువమ్మ. నేను శ్రమల పాలునై దీనుడని అయితిని. శ్రమల వల్ల నీకేమొస్తుంది? నీ పొగరు పోద్ది, నీ గర్వం పోద్ది, నీ అహంకారం పోద్ది. ప్రభువా ఈ శ్రమనిచ్చినందుకు నీకు వందనాలు. నాకు అనిపించింది నిజంగా కరోనా వచ్చినప్పుడు, కరోనా వచ్చిన వాళ్ళు ఎంత బాధపడతారో దేవా. ఎందుకు? నేను ఆ శ్రమల గుండా వెళ్ళటం వల్ల ఆ తర్వాత కరోనా వచ్చిన మా సార్ ఉంటారు, స్టాఫ్ సిఆర్పి ఇక్కడ గుదిమల్లో ఉంటారు. ఆ బాధ ఏంటో నాకు తెలిసింది కాబట్టి 2 రోజులు మేము భోజనం వండుకెళ్ళి వాళ్ళకి ఇచ్చినాం. అరే బాబు కరోనా వస్తే చికెన్ తినండి రా అని ఒకరోజు చికెన్ తీసుకెళ్ళి గుదిమల్ల వెళ్ళి ఇచ్చొచ్చా. ఎందుకు? ఆ శ్రమలు నాకు అర్థమైంది. ఎంత శ్రమ ఉంటుందంటే కరోనా వచ్చినప్పుడు చెయ్యి లేగదు, కాలు లేగదు, భయంకరంగా. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం ఇతరుల శ్రమను అర్థం చేసుకుంటాం, దీనత్వంలోకి వెళ్తాం, శ్రమల ద్వారా విధేయత నేర్చుకుంటాం అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. కాబట్టి మనం శ్రమలో పాలివారమై ఉండాలనే విషయాన్ని గమనించుకొని, అందుకనే తెస్సలోనిక అలా అంటాడు కదా పౌలు భక్తుడు, మీరు శ్రమలు కలిగినప్పుడు బలహీనుల్ని వదిలేయకుండా హెచ్చరించండి. తెస్సలోనిక పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనం. మొదటి తెస్సలోనిక 3వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మను స్థిరపరచుటకు మీ విశ్వాసమై మిమ్మను హెచ్చరించుటకును చాలమ్మ. అంటే ఏంటి? ఒకళ్ళొక్కరు మీరు ఆదరించుకోండి, హెచ్చరించుకోండి, చాలా రిఫరెన్స్ ఉన్నాయి, అవసరం లేదు. నా తలంపు ఏంటంటే మనం శ్రమల్లో పాలువారమై ఉండాలి. చివరిగా ఒక మాట చెప్పుకొని మనం లాస్ట్గా దేనిలో పాలువారమై పార్ట్నర్గా ఉండాలి. చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొన విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలుసు. ఫిలిప్పీ సంఘం అంట పౌలుకి ఇచ్చే విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ అసలు ఇంకా అలాంటి సంఘం లేదంట. వాళ్ళు పాలివారై ఉన్నారంట. దేవుని సువార్త విషయంలో, సేవ విషయంలో, ఇచ్చే విషయంలో వాళ్ళు ఎంతో పాలివారుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా మన సంఘం పట్ల బాధ్యత కలిగి మనం ఉండాల్సిన వారమై ఉన్నాం. మనందరం కూడా మనందరి బాధ్యత. సంఘం అంటే మన ఇల్లే. మన ఇంట్లో వస్తువులన్నీ అమర్చుకుంటామా లేదా? పప్పు అయిపోయింది తీసుకురా అంటది, కందిపప్పు తీసుకురా, నూనె అయిపోయింది తీసుకురా, పిల్లలకు బుక్స్ కొనాలి, బ్యాగ్ కొనాలి. సంఘ అవసరాలు అక్రతలు కూడా మనం చేయగలిగినంత మనం చెయ్యాలి. దాంట్లో మనం ఏమవ్వాలి? పాలివారమై ఉండాలనే విషయాన్ని గమనించాలి. చూడండి అపోస్తుల కార్యాల్లో ఆదిమ సంఘం ఏంటంట, వాళ్ళు భూములు, ఆస్తులు సమస్తాన్ని చేశారంట. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 32 నుంచి చదవండి. సమస్తాన్ని చేశారంట వాళ్ళు. ఎవడు తనకు కలిగిన వాటిలో ఏది తను అనుకోలేదంట. అంటే ఇప్పుడు నా బైక్ ఉందండి, అది నాది అనుకోవాలా, వాడుకోండి చర్చికి వాడుకోండి, నాకు కారు ఉంది సువార్తకు వాడుకోండి అన్నారంట. తర్వాత వారికి కలిగినదంతయు సమిష్టిగా ఇదియుగాక భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద వారు ప్రతి వానికి వాని అక్కర కొలది ఎవ్వరికీ కొదవ లేకపోయిందండి. ఇక్కడ మనం చూసినట్లంటే మనది 1000 కోట్ల ఆస్తి ఒకడికి ఉంటుంది, వాడు ఎవ్వరికీ ఇవ్వడు. అక్కడ ఆదిమ సంఘం ఏం చేసిందంట, ఆస్తి అంతా తెచ్చి పేతురు వాళ్ళందరికీ ఇచ్చేసారంట. వాళ్ళు ఏం చేశారు, నీకు లేదా, మొత్తం ఈక్వల్ చేసి పడేశారంట అందరినీ. ఇదేనమాట ఇచ్చు విషయంలో పాలివారు అంటే అట్లా ఉండాలి. అందుకనే కదా కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఉంటుంది కదా, ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తము
8వ అధ్యాయంలో ఉంటుంది, దరిద్రుడు అయ్యాడు. ఈ విషయాన్ని మనం ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీ కోసం నా కోసం ఇచ్చాడు, ప్రాణమును దారబోసెను అని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన ప్రాణమును దారబోసెను, రక్తము చివరి బొట్టు వరకు కార్చెను. ఆయన్ని శిష్యుడు సిలువలో పొడవగా రక్తం రాలేదు, ఏమొచ్చిందంట? నీరు గారిందంటే అర్థం ఏంటి? రక్తం అంతా అయిపోయి ఉబ్బిపోయినప్పుడు ఏమొస్తుంది? వాటర్ వచ్చేస్తాయి. అంటే చివరి రక్తపు బొట్టు వరకు మన కోసం ఆయన ఇచ్చేశాడు. కాబట్టి ఇచ్చే విషయంలో మనం కూడా ధైర్యంగా ఇచ్చేవారంగా ఉండాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని అంటాడు అపోస్తల కార్యాలు ఒక మాట చూడండి, 20వ అధ్యాయం. ప్రతిసారి మనం పుచ్చుకునే వారంగా ఉండద్దు. ప్రభువా నాకు అది, ప్రభువా నాకు ఇది ఇస్తాడు ఆయన. చూడండి 35వ వచనం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట, దేవునికి ఇవ్వడానికి ముందు రండి. ప్రభువా నాకు అది, ప్రభువా నాకు ఇది, ప్రభువా నాకు ఈ కొరత బాధ. దేవుడు ఇస్తూనే ఉంటాడండి. దేవుడిస్తే మామూలుగా ఉండదు. ఎట్లా ఉంటుంది? ఒక పిల్లవాడు ఉన్నాడంట, ఒక షాప్ ముందు బాగా డ్యాన్స్ చేశాడంట. అయితే ఆ డ్యాన్స్లో షాప్ ఓనర్ వచ్చాడంట. వచ్చి, అరే బాబు నువ్వు సూపర్ డ్యాన్స్ చేసినావు, నీకు ఎన్ని చాక్లెట్లు కావాలని తీసుకోరా అన్నాడంట. వద్దంకులు అన్నాడంట. మళ్ళీ తీసుకోరా బాబు, ఏమైందా, డబ్బాలో చేయబెట్టి నీకు కావాల్సింది తీసుకోండి. ఆయన ఏమనంట, వద్దంకులు అన్నాడంట. 3వసారి అయినా వద్దన్నాడంట. అరే సిగ్గుపడుతున్నాను అని ఆయన చేయబెట్టి ఇచ్చాడంట. అప్పుడు తీసుకొని సంతోషంగా వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారంట, అదేంట్రా అన్నిసార్లు అడిగినా తీసుకోలేదంటే, అరే బాబు నా చేయి చిన్నది, 4-5 చాక్లెట్లే వస్తాయి. అదే అంకులు పెట్టిననుకో 10-15 చాక్లెట్లు వస్తాయి. దేవుడు ఇస్తే అట్లుంటుంది అనమాట. దేవుడు చాలా ఇచ్చాడు మనకు, మారు మనసుని ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, రక్తం దారబోసాడు, ప్రాణాన్ని మనకి వెలగా ఇచ్చాడు. ఇంకేం ఇవ్వాలి? ఇప్పుడు టర్మ్ ఎవరిది? మన టర్న్, మనం ఇవ్వాలన్నమాట. ఆయన కోసం సమయాన్ని ఇవ్వాలి, ఆయన కోసం ధనాన్ని ఇవ్వాలి, ఆయన కోసం మన బలాన్ని ఖర్చు పెట్టాలి, ఆయన కోసం నిద్రను త్యాగం చేయాలి. ఒక ఆయన సేవకుడు చెప్తా ఉంటాడు, ఎంతసేపు మనం నిద్రపోయి పడుకొని లేచి ఇవే కాదా, మనం ఇంకెప్పుడు అప్గ్రేడ్ అవుతాం, ఎప్పుడు అప్డేట్ అవుతాం, ఎప్పుడు ఇంకా సండే స్కూల్ బ్యాచ్లోనే ఉంటామా అంటాడు. ప్రతిసారి అదే మాట్లాడాడు ఆయన. మీరు ఎప్పుడు సండే స్కూల్ బ్యాచ్లోనే ఉంటాడా? ఆ సండే స్కూల్ పదాలు నాకు చెప్పొద్దు అంటాడు. కాబట్టి మనం ఇచ్చే విషయంలో గొప్పగా ఉండాలి. ఎలా ఇవ్వాలో మీకు కొరింథీ పత్రిక 9వ అధ్యాయం ఉంటుంది, చదువుకోండి. ఎలా ఇవ్వాలంట? మనస్ఫూర్తిగా ఇష్టం కొలది ఇవ్వాలి. 2వ కొరింథీ పత్రిక 9:6. సమృద్ధిగా విత్తవాడు సమృద్ధిగా పంట కోయను, సనుగు కొనకయు బలవంతముగా కాకయు దేవుడు ఉత్సాహంగా ఇచ్చు. నువ్వు ఎంత ఫిక్స్ అవుతావో అంతే, అంతేగాని ఎక్కువ ఇచ్చేయని మొత్తం ఇచ్చేయని దేవుడు ఎక్కడా చెప్పడంట. ఏదైనా కానీ మన బలాన్ని శక్తిని దేవుని కోసం వాడాలనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకని చూడండి, మత్తయి సువార్తలో మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా దాని ఫలము పోగొట్టుకోరు. రూపాయి ఇచ్చినా, 100 ఇచ్చినా, నువ్వు 1,00,000 ఇచ్చినా, 1,00,00,000 రూపాయలు ఇచ్చినా సరే దేవుడు దానికి డబల్ ట్రిపులే ఇస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. ఫలము పోగొట్టుకొనరు. చాలు. మీరు యోబు గ్రంథం 42వ అధ్యాయం చదవండి, అన్నీ ఏమొచ్చినాయి? డబల్ వచ్చినాయి కదా. దేవుడు అంత న్యాయవంతుడు, నీతిమంతుడు. కాబట్టి మనం ఇచ్చే విషయంలో పాలివారంగా ఉండాలి. చివరిగా మనం ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ఇవన్నీ చేస్తే మనం దేవుని మహిమలో పాలివారం అయిపోతాం. పేతురు భక్తుడు అంటాడు కదా, ఇవన్నీ చేస్తే విశ్వాసంలో, తర్వాత పరిశుద్ధాత్మలో, తర్వాత సువార్తలో, తర్వాత దేవుని శ్రమల్లో, తర్వాత ఇచ్చే విషయంలో అన్నిట్లో మనం పాలివారుగా ఉంటూ దేవునికి పార్ట్నర్గా ఉన్నాం అనుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో అత్యధికమైన వాగ్దానం అనుగ్రహించి ఉన్నాడు.
మీరు తప్పించుకొని దేవ స్వభావమందు దేవ స్వభావమందు పాలివారమగినట్లు ఆయన అనుగ్రహించను. ఇదే ఐదవ వచనం చూడండి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో పేతురు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాడంటే చూడండి మాట 5:1 మొదటి పేతురు. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించి సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను. ఏమన్నాడు? ఇంకా పరలోకం రాలేదు, పరలోక రాజ్యం రాలేదు, కానీ ఆల్రెడీ నేను దాంట్లో మెంబర్షిప్ దొరికేసింది నాకు అని చెప్తుండు. బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైనా నేను మీకు ఏం చెప్తున్నాను అంటే అట్లా అనమాట దాని ఉద్దేశం. ఆల్రెడీ పరలోక రాజ్యంలో నేను ఎంటర్ అయిపోయాను. ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు. మనం చెప్పగలమా పరలోక రాజ్యంలో వెళ్ళబోతున్న నేను మీకు ఏం చెప్తున్నానంటే? అనగలుగుతామా? మనం అనలేము. చాలా మనం సరి చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి. చాలా విషయాల్లో మనం పాలువారంగా ఉండాలి. కాబట్టి మనం మరొకసారి మొదటి చదువుకున్న మాటను చదువుకొని ముగించుకుందాం. కొలస్సీ పత్రిక 1:12. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి కృతజ్ఞత చెల్లిద్దాము. దాంతోపాటు మనం విశ్వాసంలో పాలువారై ఉన్నాం. దృఢమైన విశ్వాసం. ఎప్పుడు దేవుని తక్కువ చేయొద్దు. విశ్వాసంలో పాలువారంగా ఉండాలి. తర్వాత పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏం చేయలేము. దాంట్లో కూడా మనం పార్ట్నర్గా ఉండాలి. తర్వాత సువార్త విషయంలో పాలువారంగా ఉండాలి. శ్రమల్లో కూడా మనం పాలువారంగా ఉండాలి. శ్రమలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు అసలు అనవసరంగా దీంట్లోకి వచ్చానని పారిపోవద్దు. ఓపికతో సహనంతో ఉండాలనే విషయాన్ని యాకోబు పత్రికలో ఉంటుంది కదా. మీకు శ్రమ కలిగినప్పుడు మహానందం అని ఎంచుడి అంటాడు. మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. బాధలు కలిగితే చాలా హ్యాపీగా ఎంచుకోవాలంట. చివరిదిగా మనం ఇచ్చు విషయంలో పాలివారంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ కార్నర్లో ఎక్కడ మనం వెనకబడిపోయాం ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని ప్రభు యొక్క బల్లలో చేయవేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె.